బట్ ఏంటంటే అది రియల్ ఎస్టేట్ కంపెనీ కాబట్టి నేను ఎంకరేజ్ చేయలేదు. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే రిజ్యూమ్ నాకు ఇవ్వండి, నేను మళ్ళీ ఫార్వర్డ్ చేస్తాను. హెచ్ఆర్ఎస్ టెలికాలర్స్ కోసం మాత్రం మీరు వెయిట్ చేయాల్సిందే. హెచ్ఆర్ వచ్చినప్పుడు మీరు థ్యాంక్ యూ టు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. టైప్ చూసారు ఒక్కరన్నా ఇండస్ఇండ్ బ్యాంక్ అంటే ఏంటి, భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లిమిటెడ్ అంటే ఏంటనేది ఒక్కసారి చూసారా? ఎవరు ఒక్కరన్నా? ఓకే, నో ఇష్యూ. భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లిమిటెడ్ అనేది ఎన్బిఎఫ్సి, నాన్ ఫైనాన్స్. కొన్ని కంపెనీస్లో మన వరకు ఇస్తుంది, ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమందికి తెలుసు. కానీ మన కంపెనీలో మీతో పాటు మదర్ ఫాదర్కి హెల్త్ ఇన్సూరెన్స్, మీకు మ్యారీడ్ అయితే లైఫ్కి కావాల్సింది ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే సరిపోద్ది. ఓకేనా? అండ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి తప్పకుండా, బైక్ మ్యాండేటరీ. అండ్ మీ దగ్గర నుంచి మాకు అంతే ఆధార్ కార్డ్, పాన్ కార్డు ఉంది. మీరు నాకు బయటికి వెళ్ళి వర్క్ చేస్తాను అన్న వాళ్ళైతే ఇంట్రెస్ట్గా ఉంటే ఓకే, గుడ్. నాకు ఇంటి దగ్గరే జాబ్ కావాలంటే ఏ జాబు రాలేదు, ముందే చెప్తున్నాను. ఎందుకంటే ఇంటి దగ్గర ఉండడం వల్ల ఫ్రెండ్స్ ఉంటారు, ఇంకొక అలవాట్లు అనేవి వస్తాయి. ఫ్రెండ్కి లోన్ ఇవ్వడం. మన కంపెనీ పాలసీ ఏంటంటే ఇంకొక దగ్గరికి వెళ్ళి మీరు వర్క్ చేస్తే నెక్స్ట్ టైం ప్రమోషన్స్ ఉంటాయి. మన దగ్గర బయట నుంచి బ్రాంచ్ మేనేజర్లని, బ్రాంచ్ క్రెడిట్ హెడ్ని ఎక్కడ ప్రమోషన్ చేయం, బయట నుంచి తీసుకోండి. ఇలా జాయిన్ అయిన వాళ్ళనే 1 by 1 వాళ్ళని తీసుకుంటారు. ఇక్కడ మనది కంపెనీ వచ్చేసి 1997లో స్టార్ట్ అయింది. ఓకేనండి. దాని తర్వాత భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లిమిటెడ్గా ఇప్పుడు ప్రజెంట్ పాన్ ఇండియా కంపెనీలో ఒక ఎన్బిఎఫ్సిగా ఉంది. ఓకేనండి. 3 years బ్యాక్ స్టార్ట్ అయింది కాదు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? అంగన్వాడీ మీరు చూసుకోవచ్చు. అప్పుడు ఎప్పుడో 1988లో స్టార్ట్ అయిన వాళ్ళు ఇంకా రన్ అవుతూనే ఉన్నారు. సో వాళ్ళందరికీ ఏజ్ లిమిట్ చేసేసి వాళ్ళని వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటే అప్పుడు ఎంప్లాయ్మెంట్ కార్డ్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. సార్ నేను బాయ్స్ కదా మాకెందుకు అని అనుకుంటే మీకు కంపౌండర్స్ కానీ మిగతా ఏదైనా నెక్స్ట్ ఇమీడియట్గా మీకు కాల్ చేసి మీ కార్డు ఈ రకంగా మీ బోనోఫైడ్ ఇలా ఉంది, ఆ బోనోఫైడ్ ఈ రకంగా ఉంది కాబట్టి మీరు చేంజ్ చేసుకోండి అని చెప్పి మీకు కాల్ రావడం జరుగుతుంది. దానివల్ల టెక్నికల్ గ్లిచెస్ కానీ అడ్మినిస్ట్రేషన్ గ్లిచెస్ కానీ. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ అండ్ నేషనల్ కెరీర్ సర్వీస్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ వాళ్ళకి. అండ్ నా పేరు వచ్చేసి శ్యామ్ కుమార్, హెచ్ఆర్ ఇన్ భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లిమిటెడ్, ఇండస్ఇండ్ బ్యాంక్. ఇప్పుడు ప్రజెంట్ రోల్ వచ్చేసి వేకెన్సీ ఫీల్డ్ అసిస్టెంట్ ఉందండి. అది నిజామాబాద్ సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్లో వేకెన్సీ ఉంది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. అండ్ డ్రైవింగ్ లైసెన్స్, శాలరీ వచ్చేసి 40,500 ఉంది. ఓకే. నమస్కారం అండి. ఈరోజు డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో ఈ నెలలో 3వ జాబ్ ఫేర్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి 2 కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఒకటి వచ్చేసి మన ఐటీ టవర్స్లో ఉంటే హెచ్ఆర్ఎస్ కన్సల్టెన్సీ వాళ్ళు, ఇంకోటి వచ్చేసి ఇండస్ఇండ్ బ్యాంక్ వాళ్ళది భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లిమిటెడ్. ఈ 2 కంపెనీలకు మనం ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నాం. ఈ 2 కంపెనీలు కూడా మన నిజామాబాద్ జిల్లాలో ఉన్న లోకల్ క్యాండిడేట్స్కి జాబ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంట్లోనే జాబ్స్ ఉంటాయి. దాంతోపాటు ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ కార్డ్ తీసుకోమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలాగే మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్కి నేషనల్ కెరియర్ సర్వీస్ నుంచి మోడల్ కెరియర్ సర్వీస్ కూడా శాంక్షన్ అయింది. దాంట్లో భాగంగా నా పేరు మల్లికార్జున్, నేను ఇక్కడ వైపీగా రిక్రూట్ అయ్యాను. దాంట్లో ఏంటంటే మనం కెరియర్లో ఏ రకంగా డెవలప్ అవ్వాలి అనే వీడియోస్ ఉంటాయి. మీరు ఫ్రీగా రిజ్యూమ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రీ ఐడి ప్రూఫ్ అనేది చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈరోజు హెచ్ఆర్స్ వచ్చేసి శ్యామ్ గారు అండ్ బాదల్ సింగ్ గారు ఇద్దరు కూడా రావడం జరిగింది. సో దీంట్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈ జాబ్ ఫేర్ని స్టార్ట్ చేస్తున్నాం. రిజిస్టర్ వస్తుంది. రిజిస్టర్లో ఎవరైతే రాంగ్ ప్లేస్లో సైన్ చేశారో చెక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ చేసుకోవాలి. పైన హెచ్ఆర్హెచ్ ఎంటెక్ అని ఉన్నారు. ఈరోజు చాలామంది ఖాళీ చేస్తున్నారు. చూడండి, చెక్ చేయండి. లేకపోతే మళ్ళీ కింద రాయండి, తర్వాత పక్క పేరు రాయండి. ఆ పేపర్లు అనేవి వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయడం వల్ల ఎలా తెలుసు అక్కడ పేపర్లు
సంస్కృతిలో పెట్టాను జాబ్ వచ్చేసి మీకు అది ఇంటర్వ్యూ మీకు స్పాట్ జాయినింగ్ ఉన్నారు అంటే వాళ్ళు ఫస్ట్కి జాయిన్ అవుతారు మీకు ఈరోజు ఈమెయిల్ పాలసీ జాయిన్ అవుతారు పేరు వచ్చిన ఇంకొకటి ఈ జాబ్ ఎలా ఉంటుందంటే కస్టమర్లను మీరు క్రియేట్ చేసుకోవచ్చు